హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. నేను మీ లీలా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. స్టార్టింగ్ ఈ 1 minute వీడియో కొంచెం ఇగ్నోర్ చేయండి. కొంచెం నా అవతారం బాగాలేదు. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ 5కే లేచాను. ఇదైతే లక్షవారం రోజు వీడియో. ఇంకా మార్నింగ్ లేచి ముందు రోజు ఎంత క్లీన్ చేసుకున్నా కానీ కిచెన్ని కొంచెం మాప్ పెట్టడం నాకు అలవాటు అండి. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎప్పటి నుంచో నా మార్నింగ్ రొటీన్ అడుగుతున్నారు కదండి. ఇంకా ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీనే చూపిస్తున్నాను. కాకపోతే వీడియో చాలా లెంత్ అయింది. సో అందుకని చెప్పి ఇది మార్నింగ్ 5 to 9 వరకు అయితే చూపిస్తున్నాను. 9 to 12 వరకు ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. అంత లెంత్ అయితే చూడటానికి కూడా మీకు కష్టం కదా, అందుకని ఇలా డివైడ్ చేశాను. ఇంకా నేనైతే స్నానం చేసుకొని ఇంకా ముందుగా స్టవ్ మీద రైస్ పెట్టేస్తున్నాను. రైస్ అను పెసరపప్పు పెడుతున్నానండి. ఈరోజు ఎందుకో మా ఇంటి పేరెంటాలకు కూడా దీపారాధన చేయాలనిపించిందండి. అందుకని అన్నము పప్పు వండి పెడుతున్నాను. సో రైస్ పెట్టేసి ఇంకా దీపారాధనకు కావాల్సినవన్నీ ముందు సర్దుకుంటాను అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ 5కే లేచానండి. నార్మల్గా అయితే నేను 5కి లేవను. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఏదన్నా స్పెషల్గా పూజ చేసుకోవాలన్నా కానీ త్వరగా లెగుస్తాను. డైలీ రొటీన్ ఒకేలా ఉండదు కదండి. ఈరోజు అయితే త్వరగా లేచాను కనుక పనులన్నీ త్వరగా అయిపోయాయి. లేట్గా లేచిన రోజు అంతా హడావుడిగా ఉంటుంది. ఇంకా రోజు అయితే వీడియో తీయటం అవ్వదు. సో ఈరోజు త్వరగా లేచాను కనుక మీకు ఈ వీడియో చూపించగలుగుతున్నాను. రోజు త్వరగా లేవాలనే ఉంటుందండి, త్వరగా పూజ చేసుకోవాలనే అనిపిస్తుంది. కానీ రోజు త్వరగా లేవాలి అంటే నైట్ త్వరగా నిద్రపోవాలి. మా పాప ఉంది కదా, 12 దాటుంది, అస్సలు నిద్రపోదు అనమాట. సో అందుకని చెప్పి దాంతో పడితే సరిపోద్ది. ఇంకా నైట్ నాకు నిద్ర ఉండదు. అందుకనే మార్నింగ్ లేవలేను. మార్నింగ్ లేచి ఆ 7 అయినా చాలా కష్టంగా ఉంటుంది. ఇక తప్పదు, మార్నింగ్ వీళ్ళని రెడీ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పి లేస్తాను. ఈరోజు 5 గంటలకు లేచినా కానీ ఇంకా పనులన్నీ నిదానంగా అలా చేసుకునేసరికి పూజ అంతా అయ్యేసరికి 7 అయిపోయిందండి. నార్మల్గా పూజలు ఏవైనా దీపారాధన అయినా సూర్యోదయం లోపు చేసుకుంటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. చాలామంది యూట్యూబ్లో కూడా గురువుగారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే చెప్తున్నారండి, సూర్యోదయానికంటే ముందే చేసుకుంటే మంచిది అని. ఇంకా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు తప్పట్లేదు. ఇస్కాన్ టెంపుల్ ప్రణవానంద స్వామీజీ గురించి మీరు వింటారండి. వింటే కనుక ఆయన గురించి తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఆయన వీడియోస్ అయితే చూశానండి. ఒకసారి సుధీర్ రెడ్డి గారు అనే యాంకరు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చూశాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన మాటలు వింటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. చాలా బాగా అనిపించాయి. నిజంగానే ఆయన ఏం చెప్తారంటే, భగవద్గీత పఠించండి, భగవద్గీత చదువుకోండి, దాన్ని పాటించండి, మంచిగా ఉండండి, పూజ చేసుకోండి, దీపారాధన చేసుకోండి, మంచి నియమాలు పాటించండి అనే విధంగా చాలా బాగా చెప్తారు. సో అలా ఇంటర్వ్యూలో అయితే సుధీర్ గారు ఒక క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్కి నిజంగా నా మనసులో అదేదో లైట్ వెలుగుతుంది అంటారు చూసారా, అలా వెలిగిందనమాట. నిజంగా అసలు నా మైండ్ సెట్ అంతా మారిపోయింది ఆయన చెప్పిన సమాధానం విన్న తర్వాత. మన సనాతన ధర్మం మీద ఇంకా గౌరవం కూడా పెరిగిందండి. నిజంగా అదేంటో కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో అనుకుంటున్నాను. సుధీర్ గారు అడిగారు, అసలు ఇన్ని కంట్రీలు ఉన్నాయి, ఇంతమంది జనాభా ఉన్నారు, ఎక్కడెక్కడో చాలామంది, చాలా దేశాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ ఎక్కడా లేని ఈ పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ కూడా ఒక్క మన భారతదేశానికే ఎందుకు, ఒక్క మన భారతదేశంలోనే ఎందుకు ఇన్ని పూజలు, ఇన్ని నియమాలు, ఇవన్నీ కూడా ఎందుకు అని చెప్పి ఆయన అడిగే వే కూడా చాలా బాగుంది. సో ఆయన అడిగిన దానికి ఆయన సమాధానం ఏం చెప్పారో తెలుసా అండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చూసి ఈ మాటలు వినుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి. ఒక ఇల్లు ఉంటుంది కదా, ఒక ఇంట్లో బెడ్రూము, హాలు, కిచెను, లివింగ్ రూము చాలా ఉంటాయి. సో మనం వర్షం పడితే బట్టలు ఆరబెట్టుకుంటాం, బట్టలు ఆరవు. వర్షం పడినప్పుడు ఆరకపోతే ఆ బట్టలు తెచ్చి హాల్లోను, బెడ్రూమ్లోను అక్కడ ఇక్కడ వేసేస్తూ ఉంటాం కదా. అలా ఎక్కడైనా వేస్తాం కానీ పూజ గదిలో మాత్రం మనం బట్టలు ఆరబెట్టుకోం కదా అని అడుగుతారు. అవును నిజమేనండి, బట్టలు ఆరబెట్టుకోము అలాగా అని అంటారు. ఈ ప్రపంచం మొత్తం ఇల్లు అయితే అందులో బెడ్రూమ్, హాలు, లివింగ్ రూము ఇలాంటివన్నీ కూడా మిగతా కంట్రీస్ అయితే ఒక్క మన భారతదేశమే పూజ గది వంటిది, అందుకే మనకి ఇన్ని నియమాలు ఉంటాయి అని ఆయన చెప్తారు. ఇంకా అలా చెప్పినప్పుడు నిజంగా నా మైండ్లో గంట మోగినట్టు అలా వెలిగింది
అనిపించిందనమాట. ఆయన అలా అన్న తర్వాత నాకు ఈ సనాతన ధర్మం మీద, మనం చేసుకునే పూజల మీద, మనం పాటించే నియమాల మీద చాలా గౌరవం పెరిగిందండి. నిజంగా నేను చెప్పిన దానికంటే మీకు ఒకవేళ వీలున్నట్లయితే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ ఇంటర్వ్యూ చూడండి. చాలా బాగుంటుంది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మన మైండ్కి ఎక్కించుకుంటే మనం ఆలోచించే విధానం కూడా చాలా వరకు మారుతుంది. నిజంగా ఆయన చెప్పిన మాటలన్నీ పాటిస్తే మన లైఫ్ స్టైల్ కూడా మారుతుందండి. అంత బాగా చెప్పారు. అసలు చూడవలసిన ఇంటర్వ్యూ అండి అది. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత అసలు ఈ భారతదేశంలో పుట్టినంతకి చాలా అదృష్టం చేసుకున్నాను అని చాలా హ్యాపీ అనిపించింది. అలాగే భగవద్గీత కూడా చదువుకోమని చెప్పారండి. భగవద్గీత చదువుకుంటే కూడా మన లైఫ్ స్టైల్ మారుతుంది. మన జీవన విధానంలో మార్పులు వస్తాయి. అలాగే మన ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి. నెక్స్ట్ ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే దిశానిర్దేశాలు అనేది భగవద్గీత చేస్తుందంటండి. నాకైతే కనుక చదవాలనే ఉంది. కాకపోతే ప్రజెంట్ అయితే అవ్వదండి. భగవద్గీత చదవటం ఒక ఇంపార్టెంట్ అయితే దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయండి. ఈ టైంలో పెట్టుకోవాలి అనేది ఉంటాయి. సో ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు కనుక ఫ్యూచర్లో నేను కూడా చదవటానికి ట్రై చేద్దామని అయితే ఒక ఆలోచన ఉందండి. ఆ టైం వస్తే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని మా వారు నేను తాగేసాము. ఇంకా టీ పడిన తర్వాత పిల్లలిద్దరిని లేపి ఇంకా వాళ్ళిద్దరిని కూడా రెడీ చేస్తాను. ఇక్కడ నన్ను ఎన్నో తిప్పలు పెడుతుందండి మా పాప అది రెడీ అవ్వటానికి. లేవడం స్టార్ట్ చేస్తుంది. ఏంటో తెలుసా, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అంటది. ఇంకా నేను ఏం చేస్తాను, వదిలేస్తాను దాన్ని. నువ్వు రెడీ అవ్వద్దులే అని చెప్పి ముందు మా అబ్బాయిని రెడీ చేస్తాను. ఇంకా వాడికి చెప్తా ఉంటాను, ఈరోజు స్కూల్లో గేమ్స్ ఆడిస్తారు, నువ్వే ఆడుకో, చెల్లి ఆడదు, అది ఇది అని చెప్తా ఉంటే ఇంకా దానికి ఇంట్రెస్ట్ వచ్చి లేచి గబగబా రెడీ అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు 5ంటికే లేవటం వల్ల త్వరగా పనులన్నీ అయిపోయినట్లు అనిపించింది. వీళ్ళు లేవకముందే పూజ చేసుకున్నాను కదా, సో కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా పూజ అంతా అయిన తర్వాత వీళ్ళని లేపి రెడీ చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మాయి తర్వాత మా అబ్బాయికి కూడా పౌడర్ రాసి రెడీ చేస్తున్నాను. ఈలోపు వాళ్ళ డాడీ కూడా రెడీ అయ్యి వచ్చేస్తారు. మా అబ్బాయికి మాత్రం టిఫిన్ వాళ్ళ డాడీయే పెడతారండి. ఎందుకంటే టిఫిన్ పెట్టే గ్యాప్లో మా పాపకి జడలు వేయటం అలాంటివన్నీ నాకు ఉంటాయి. సో అన్నీ క్యాప్చర్ చేయలేదు కానీ కొన్ని వరకు వీడియో క్లిప్స్ అయితే తీసాను. ఇక్కడ నేను వీళ్ళిద్దరికీ ఆంజనేయ స్వామి బొట్టు పెడుతున్నానండి. ఇంకా మా పాపకు బొట్టు తినే అలవాటు ఉందిలే, నోరు పట్టేస్తూ ఉంటుంది. ఇంకా మా వారికి కూడా గంధము కుంకుమ కలిపి బొట్టు పెడతాను. రోజు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టడం అలవాటు. సో ఇంకా ఈరోజు కూడా పెడుతున్నాను. టైం అయిపోతుంది, త్వరగా రా అని వాళ్ళ డాడీని కంగారు పెడతా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా రెడీ అయినా కానీ ఇంకా ఏదో ఒక పని బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుందండి. ఇంకా నేను ముందుగానే వాటర్ బాటిల్స్, మా పాపకి ఇడ్లీ ఇవన్నీ కూడా బాక్సుల్లో రెడీ చేసి ఉంచేసాను. ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసి ఇంకా పంపించేసాను అనమాట. మా పాపకి ఇడ్లీనే పెడతాను, స్నాక్స్ పెడితే సరిపోదు కదా, ఇంకా అందుకని చెప్పి టీచర్ ఇడ్లీ పెట్టేయండి మేము పెడతామన్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో రాజులమ్మకి ధూపం చూపించేసి దండం పెట్టేసుకున్నానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లంతా చిందరవందరగా అయిపోద్ది. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే కామెంట్స్లో మీ ఇల్లు చూపించండి, మీ హోమ్ టూర్ చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. ఏంటి నా వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరూ హోమ్ టూర్ చేయండి అని అడగరండి. ఎందుకంటే ఏముందండి ఇందులో హోమ్ టూర్ చేయడానికి చెప్పండి. ఒక రూము ఒక కిచెనే కదా. ఆల్మోస్ట్ వీడియోస్లో నా రూము నా కిచెన్ రెండు ఉంటాయి. ఇంకా సపరేట్గా నేను మీకు చూపించేది ఏముంది చెప్పండి. పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు, 4 గదులు ఉన్న వాళ్ళు కిచెన్ టూర్ అని, బెడ్రూమ్ టూర్ అని ఇలాంటివన్నీ చేసి చూపించి అలవాటు చేస్తారు. ఇంకా ఫ్రిడ్జ్ టూర్ అంట ఏంటేంటో చేస్తున్నారు కదా. సో ఇంకా అలాగే మీరు కూడా అడుగుతున్నారు, నాకు అర్థమైంది. కానీ ఆల్మోస్ట్ మొత్తం మా ఇల్లంతా వీడియోస్లో కనిపిస్తుంది కదండి. ఇంకా ప్రత్యేకంగా నేను చూపించేది ఏముంది. మార్నింగ్ దీపారాధన చేసుకోవాలంటే ఇల్లంతా క్లీన్ చేయటం కుదరదు కదండి. అందుకనే ముందు రోజు నైటే ఇల్లంతా మాప్ పెట్టేస్తాను.
చేస్తాను. ఓన్లీ కిచెన్ వరకే మార్నింగ్ పెడతాను. ఇంకా వీళ్ళు వెళ్ళే ముందు అన్నీ తీసి చిందరవందరగా చేస్తారు కదా, అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఒకసారి క్లీన్గా తుడిచేస్తానమాట. నైట్ నేను అంత నీట్గా పెట్టుకున్నా కానీ మళ్ళీ బొమ్మలు ఇవన్నీ ఎక్కడక్కడ పడేసారు చూసారా, మళ్ళీ ఎంత చెత్త వచ్చిందో. మా ఇంట్లో మాత్రం తుడిచి చీపుర్లు అరిగిపోవాలి, కింద ఫ్లోర్ కూడా అరిగిపోవాలండి. అలా ఉంటుంది, ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను నేను. పిల్లలు ఒక్క రూమ్ కదా, పిల్లలు అస్సలు ఉంచరు, అన్నీ లాగుతూ ఉంటారు. ఇప్పుడు నేను సర్దానా 12 వరకు ఇది నీట్గా ఉంటుంది. 12 అయ్యాక మా పాప వస్తుందిగా, మళ్ళీ మొదలవుతుంది. ఇంకా నాకు తప్పదు, ఈ రొటీన్ని మాత్రం ఎవ్వరు మార్చలేరు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి నేను ఇంట్లో అన్నీ ఎక్కడవక్కడ సర్దేసరికి 9 అయిపోయిందండి. ఇంకా ఇది మార్నింగ్ 5 to 9 కదా, ఇంకా 9 to 12 వరకు చేసుకునే పనులన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకా మొత్తం నేను ఇల్లంతా సర్దుకున్న తర్వాత ఇలా ఉంది, చూపిస్తాను. ఇదే హోమ్ టూర్ అనుకోండి, పూజా రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. దీపారాధన కూడా కొండెక్కిపోయింది. ఇంకా కిచెన్ ఇలాగా గిన్నెలు అవన్నీ వచ్చేసాయి, టిఫిన్లు చేసాం కదా. ఇంకా చాలా పని ఉంది, ఇప్పుడు వంట చేయాలి, క్యారేజ్ కట్టాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంక ఈ పనులన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నేను మాట్లాడిన విషయాల మీద మీకేమన్నా అనిపించినా కానీ నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.